హలో విన్నర్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అర్థమెటిక్ లో ఫుల్ మార్క్స్ సాధించడం లక్ష్యంగా 0 to హీరో సిరీస్ అనేది స్టార్ట్ చేశాక ఇక్కడున్న ప్రతి టాపిక్ కూడా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ వీటిల్లో ది బెస్ట్ మోడల్స్, ది బెస్ట్ ట్రిక్స్ అండ్ ది బెస్ట్ టెక్నిక్స్ అన్ని కూడా నేర్చుకున్నాం అండ్ అడాప్ట్ చేసుకున్నాం అండ్ ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాం. అవునా, ఈ రోజు ఏం చేద్దాం అంటే యావరేజెస్ అనే టాపిక్ తెలుసుకుందాం. యావరేజెస్ అనేది కంప్లీట్ గా మన బ్రెయిన్ కి సంబంధించిన విషయం కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఒక్క క్షణం స్కిప్ చేసినా సరే మనం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది ఎగ్జామ్ లో. కాబట్టి డోంట్ స్కిప్ ఈవెన్ ఎ సింగిల్ సెకండ్ ఆల్సో. మరి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. యావరేజెస్ ని తెలుగులో ఏమంటాం? సగటు లేదా సరాసరి అంటాం. సగటు లేదా సరాసరి అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఆ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ని ఒక్కొక్క నెంబరు కాకుండా ఒకటే నెంబర్ తో రిప్రజెంట్ చేయండి అంటే ఏం చేస్తాం? యావరేజ్ లేదా సరాసరి లేదా సగటు అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉందనుకోండి. ఆ షాప్ లో ఏం జరుగుతుందంటే వాడు కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ ఏదో అమ్ముతున్నాడు. అమ్మితే డే 1 లో వాడి బిజినెస్ ఎంత అయిందంటే 100 రూపీస్ అయింది. డే 2 లో ఎంత అయిందంటే 150 రూపీస్ అయింది. డే 3 లో ఎంత అయిందంటే 50 రూపీస్ అయింది. ఇవన్నీ ఏంటివి? డేస్ అనమాట. డే 1, డే 2, డే 3 లో వాడి సేల్ ఎంత? 100, 150 అండ్ 50. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళి షాప్ లో ఉన్న వ్యక్తికి ఏం అడిగారంటే రోజుకి ఎంత బిజినెస్ అవుతుంది అని అడిగారు. రోజుకి ఇంత అంత అని బిజినెస్ ఏమి ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కోలా అవుతుంది అని చెప్తాడు. అవునా? అయితే మీరేమంటారు? సరే ఒక సరాసరిగా, సగటుగా లేదంటే యావరేజ్ గా ఒక ఫిగర్ చెప్పు అంటే ఏం చేస్తాడు వాడు? ఈ 3 యాడ్ చేస్తాడు. అంతేనా? ఈ 3 యాడ్ చేస్తే ఏమవుద్ది? 100 ప్లస్ 150 ప్లస్ 50 డివైడ్ బై ఏం చేస్తాడు? 3 చేస్తాడు. అప్పుడు ఏమవుద్ది? 150 ప్లస్ 50 అంటే 200, 200 ప్లస్ 100 అంటే ఎంత? 300 డివైడ్ బై 3 అంటే ఎంత? 100. అంటే యావరేజ్ గా వాడి బిజినెస్ ఎంత అవుతుంది? 100 అవుతుంది అని చెప్తాడు అనమాట. ఇప్పుడు వాడు చెప్పింది కరెక్టా? కరెక్ట్ కాదా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే వాడు ఏ టర్మ్స్ లో చెప్పాడు? యావరేజ్ టర్మ్స్ లో చెప్పాడు అనమాట. అర్థమైందా? యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంతేనా? ఇవన్నీ ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ బై ఏం చేయాలి? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్. టోటల్ ఎన్ని నెంబర్స్? 3 నెంబర్స్ కాబట్టి డివైడ్ బై 3 చేసాం అనమాట. సో యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం అంటే యావరేజెస్ లోని క్వశ్చన్స్ ని జీక్యూతో స్టార్ట్ చేద్దాం. జీక్యూ అంటే ఏంటి తెలుసు కదా? గాడ్స్ క్వశ్చన్. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ 30, 50, 70, 40 అండ్ 90 అని అడిగాడు. యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంతేనా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఏం చేయాలి? యాడ్ చేయాలి. 30 ప్లస్ 50 ప్లస్ 70 ప్లస్ 40 ప్లస్ 90 డివైడ్ బై ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1, 2, 3, 4, 5. సో డివైడ్ బై 5. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 30 ప్లస్ 50 అంటే 80, 80 ప్లస్ 20 అంటే 100, ప్లస్ 50 అంటే 150, ప్లస్ 40 190, 190కి 10 యాడ్ చేస్తే 200, ఇంకా రిమైనింగ్ 80 యాడ్ చేస్తే 280 అవుతుంది. 280 డివైడ్ బై 5. 5 1 జర్ 5, 5 జర్ 25, ఇంకెంత మిగిలింది? 30 మిగిలింది. అంటే 5 6 జర్ 30. సో ఆన్సర్ ఏంటి? 56 ఇస్ ది యావరేజ్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ క్వశ్చన్ ని ఇలా కాకుండా ఒక స్మార్ట్ మెథడ్ ద్వారా ఆన్సర్ చేద్దాం. ఈ క్వశ్చన్లో ఏమడిగాడు? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 30, 50, 70, 40 అండ్ 90 అని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డీవియేషన్ మెథడ్ ద్వారా చాలా సింపుల్గా ఆన్సర్ తీసుకురావచ్చు. బట్ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, డీవియేషన్ మెథడ్ అనేది మీరు మొదటిసారి వింటే మాత్రం చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఈ ట్రిక్లో ఏం చేస్తామంటే ఏదో ఒక నెంబర్ని యావరేజ్ అనుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 15 యావరేజ్ అనుకుందాం. యావరేజ్ అనుకున్నాక ప్రతి నెంబర్ నుంచి కూడా యావరేజ్ని మైనస్ చేయండి. 30 నుంచి 50 మైనస్ చేస్తే ఏమవుతుంది? -20 అవుతుంది. 50లోంచి 50 తీస్తే 0, 70లోంచి 50 తీస్తే +20, 40లోంచి 50 తీస్తే -10, 90లోంచి 50 తీస్తే ఎంత అవుతుంది? +40 అవుతుంది. రైట్? ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటిని యాడ్ చేయండి. -20 + 20 అంటే 0, -10 + 40 అంటే ఏమవుతుంది? +30 అవుతుంది. రైట్? ఈ 30 ఏదైతే ఉందో దీన్ని టోటల్ గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ తో డివైడ్ చేయండి. అంటే 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి కదా. సో 5 తో డివైడ్ చేయండి. 5 1 జర్ 5 6 జర్. ఈ +6 ఏదైతే ఉందో దీనికి యాడ్ చేసేయండి. అంటే టోటల్ గా ఏమవుతుంది? 56 అనేది మీ యావరేజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఎందుకు తీసుకున్నారు సార్? వేరే నెంబర్ ఏదైనా తీసుకోండి అని చెప్పొచ్చు మీరు. అలా తీసుకుని కూడా చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 16 తీసుకున్నా. 16 తీసుకుంటే ఏమైంది? 30కి 60కి డిఫరెన్స్ ఎంత? -30. 50లోని 60 తీస్తే -10, 70లోని 60 తీస్తే +10, 40లోని 60 తీస్తే -20, 90లోని 60 తీస్తే +30. రైట్? ఇప్పుడు -30కి +30కి పోయింది, -10కి +10కి పోయింది. ఫైనల్ గా ఏం మిగిలింది? -20 మిగిలింది. ఈ -20 ఏదైతే మిగిలిందో దానికి ఏం చేయాలి? డివైడ్ బై టోటల్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్
డివైడ్ చేయాలి. అంటే 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5తో డివైడ్ చేయండి. 5 1 జర్ 5 4 జర్. సో ఏమొచ్చింది, -4 వచ్చింది. ఈ 60కి ఏం చేయాలి, ఇప్పుడు -4 చేయాలన్నమాట. 60లోంచి 4 తీస్తే ఎంత, 56. సార్ దీనికంటే అదే సింపుల్గా ఉంది కదా అనుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అప్పుడు ఏది ఈజీయో చెప్పండి. ఈ క్వశ్చన్లో మనం నార్మల్ మెథడ్ యూజ్ చేస్తే 2 days కంటే తక్కువ మాత్రం పట్టదు, అవునా? ఇప్పుడు డీవియేషన్ మెథడ్ ద్వారా దీన్ని ఎంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు చూడండి. ఏమనుకోవాలి, ఏదో ఒక నెంబర్ని మనం ఏమనుకోవాలి, యావరేజ్ అనుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 1115 అనుకున్నా. 1130 నుంచి 1150 తీస్తే ఎంత, -20. ఇక్కడ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 20. ఇక్కడ ఎంత వస్తుంది, -10 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, +40 వస్తుంది, అవునా? -20 ఈ +20 పోయింది. -10 +40 అంటే ఎంత అవుతుంది, +30 అవుతుంది. ఈ 30 డివైడ్ బై ఏం చేయాలి, 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5తో డివైడ్ చేయండి. 5 1 జర్ 5 6 జర్. సో ఏమవుతుంది, 1150 + 6 అంటే 1156 ఇస్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ 1245 1270 1300 1200 అండ్ 1190 అని అడిగాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1250 అనుకుందాం, ఓకేనా? 1245 - 1250 అంటే ఏమవుతుంది, -5 అవుతుంది. 1270 - 1250 అంటే ఏమవుతుంది, 20. 1300లోంచి 1250 తీస్తే ఎంత, 50. 1200లోంచి 1250 తీస్తే ఎంత, -50. 1190లోంచి 1250 తీస్తే ఎంత, -60. రైట్. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఈ 50కి 50 కట్ చేసేయండి. 20లోంచి 5 తీస్తే ఎంత, 15. -60 + 15 అంటే ఏమవుతుంది, -45 అవుతుంది. రైట్. ఈ -45 ఎంతమంది సర్దుకోవాలి, 1 2 3 4 5 మెంబర్స్ సర్దుకోవాలి. సో డివైడ్ బై 5. 5 1 జర్ 5 9 జర్. రైట్. 1250లోంచి 9 తీసేయండి, ఎంత అవుతుంది, 1241 అవుతుంది. నమ్మకం లేకపోతే క్యాలిక్యులేటర్ తీసి యాడ్ చేసి ట్రై చేయండి. క్యాలిక్యులేటర్ తీసి చెక్ చేశారా? నమ్మకం కుదిరిందా? నమ్మకం కుదిరితే ఈ క్వశ్చన్ని చేద్దాం. ఈ క్వశ్చన్ చేసిన తర్వాత మీకు ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తా. ఆ తర్వాత మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం, ఓకేనా? 1350 1390 1400 1420 1450 ఏమనుకుందాం, యావరేజ్ని 1400 అనుకుందాం యావరేజ్. 1350లోంచి ఏం చేయాలి, 1400ని మైనస్ చేయాలి, ఓకేనా? 1350లోంచి 1400 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, -50 వస్తుంది. 1390లోంచి 1400 తీయండి, ఎంత వస్తుంది, -10 వస్తుంది. 1400లోంచి 1400 తీస్తే ఎంత వస్తుంది, 0. 1420లోంచి 1400 తీస్తే ఎంత వస్తుంది, 20. 1450లోంచి 1400 తీస్తే ఎంత వస్తుంది, 50 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, వీటన్నింటిని యాడ్ చేయాలి. -50కి +50కి క్యాన్సిల్ చేసేయండి. -10 + 20 అంటే ఏమవుతుంది, 10 అవుతుంది, అంతేనా? +10. రైట్. ప్లస్ మైనస్ వేసుకోవటం చాలా ఇంపార్టెంట్. +10 డివైడ్ బై ఏం చేయాలి, 1 2 3 4 5 చేయాలి కాబట్టి డివైడ్ బై 5 చేయండి. 5 1 జర్ 5 2 జర్. అంటే ఏం చేయాలి, +2 చేయాలన్నమాట. అంటే మనం ఏదైతే 1400 అనుకున్నామో దానికంటే ఒక 2 ఎక్స్ట్రా అనమాట. అంటే 1402 అనేది ఏమవుతుంది, మన ఎగ్జాక్ట్ యావరేజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్కి చేస్తారా మరి? ఇప్పుడు మీరేం చేస్తారంటే వీడియోని ఇక్కడే పాజ్ చేసి ఇప్పుడే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడే ఎందుకు చేయమని చెప్తున్నానంటే వీడియో విన్నంతసేపు అర్థమైనట్టే ఉంటుంది, కానీ చేస్తేనే మనకి ఎగ్జాక్ట్గా అర్థమైందా లేదా, ఎక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు అనేది తెలుస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఒక యావరేజ్ నెంబర్ వస్తుంది కదా. యావరేజ్ వచ్చాక యావరేజ్లోంచి ఇది మైనస్ చేయాలా లేదంటే దీనిలోంచి యావరేజ్ మైనస్ చేయాలని ఫస్ట్ డౌట్ వస్తుంది. ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, టాప్ టు బాటమ్, టాప్లోంచి బాటమ్ని మైనస్ చేయాలి, టాప్లోంచి బాటమ్ని మైనస్ చేయాలి, ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి. టాప్లోంచి బాటమ్ మైనస్ చేసినప్పుడు మైనస్ వస్తే మైనస్, ప్లస్ వస్తే ప్లస్. ఆ తర్వాత అన్నీ కూడా మనం యాడ్ చేసిన తర్వాత ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడే వీడియో పాజ్ చేసి ఆన్సర్ ఏం వచ్చిందో కమెంట్ చేయండి. ఎవరైతే తర్వాత చేద్దాం లేని వీడియో కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడే వీడియోని ఆపేసి టాటా బాయ్ బాయ్ ఖతం చెప్పండి. ఎందుకంటే దిస్ వీడియో ఈజ్ నాట్ ఫర్ యూ, దీస్ క్లాసెస్ ఆర్ నాట్ ఫర్ యూ. ఎవరైతే సిన్సియర్ విద్యార్థులు ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ 0 to హీరో సిరీస్. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ సిరీస్. కాబట్టి మీరు నేను ఏదైతే చెప్పానో అది చేయలేదు అంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్? ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 7 ఇలా కంటిన్యూ చేస్తూ ఎంతవరకు వెళ్ళాలి, 50 అయ్యేంత వరకు వెళ్ళాలన్నమాట. అంటే 50 ఏంటి అయ్యేంత వరకు, ఇలాంటి నెంబర్స్ 50 అయ్యేంత వరకు వెళ్ళాలన్నమాట. అలా వెళ్తే వాట్ ఈస్ ది యావరేజ్? యావరేజ్ ఏమవుతుందంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది అనమాట. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ యావరేజ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నమ్మకం కుదరకపోతే ఏం చేద్దాం అంటే ఫస్ట్ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటో చూద్దాం. 1 + 3 ఎంత, 4. 4 + 5 ఎంత, 9. 9 + 7 ఎంత, 16. 16 డివైడ్ బై ఏం చేయాలి, 1 2 3 4 నెంబర్స్ కాబట్టి 4 చేయండి. 4 4 0 ఎంత, 16. అంటే ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమైంది, 4 అయింది.
అలాగే ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది 5 అవుతుంది. అలాగే ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది 10 అవుతుంది అనమాట. అంటే ఫైనల్ గా కంక్లూజన్ ఏంటి, ఫస్ట్ ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్, ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్, ఫస్ట్ 30 ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబరే ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అయితే ఏమవుతుంది n స్క్వేర్ అవుతుంది, యావరేజ్ అయితే ఏమవుతుంది n అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న టాపిక్ ఏంటి, యావరేజ్ కాబట్టి ఈ కాలం పైన దృష్టి పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ నెంబర్స్ అన్నాడు. ఇందాకేమన్నాడు, ఆడ్ నెంబర్ అన్నాడు. ఆడ్ కంటే ఈవెన్ పెద్దది కదా. ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి 1 కదా, ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత 2 కదా. 1 కంటే 2 ఎంత ఎక్కువ, 1 ఎక్కువ కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో దానికి జస్ట్ 1 యాడ్ చేసేయండి. 1 యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది 51 అవుతుంది అనమాట. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ అంటే ఏమవుతుంది 2, 4, 6, 8 అవుతుంది. రైట్? నేను ఆన్సర్ ఏమని చెప్తున్నానంటే 5 అని చెప్తున్నాను. అవునా కాదు చూద్దాం. 2 + 4 ఎంత 6, 6 + 6 ఎంత 12, 12 + 8 ఎంత 20, 20 డివైడెడ్ బై 1, 2, 3, 4, 20 డివైడెడ్ బై 4 అంటే 4 1 జా 4 5 జా. సో ఆన్సర్ ఏంటి 5. అంటే ఆడ్ నెంబర్ అయితే ఏమొస్తుంది n వస్తుంది. అదే ఈవెన్ నెంబర్ అయితే ఏమవుతుంది జస్ట్ 1 యాడ్ చేయాలన్నమాట. n+1 అయితే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. దేనికి, యావరేజ్ కి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ అని అడిగాడు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1, 2, 3, 4, 5 ఇవేవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం, న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి, 1 + 2 + 3 + 4 + 5 అలా చేస్తూ అప్ టు ఎంత వరకు వెళ్ళాలి, 50 వరకు వెళ్ళాలన్నమాట. అలాంటప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే యావరేజ్ ఈక్వల్ టు n+1 అంటే ఏంటి, మీరు ఏదైతే ఈవెన్ నెంబర్ చేశారో అది డివైడెడ్ బై 2 చేయాలన్నమాట. ఓకేనా? 50 + 1 అంటే ఏమవుతుంది 51 డివైడెడ్ బై 2 అంటే మీనింగ్ 25.5 అనేది మీ ఆన్సర్ అవుతుంది. రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 4 నెంబర్స్ తీసుకుందాం. 1, 2, 3, 4 నెంబర్స్ తీసుకొని ఏమొచ్చిందో చూద్దాం. ఈ 4 నెంబర్స్ కి యాడ్ చేయకుండా నేను ఆన్సర్ ఏం చెప్తున్నానంటే 4 + 1 డివైడెడ్ బై 2 అని చెప్తున్నాను. అంటే 2.5 అని చెప్తున్నాను. అవునా కాదో చెక్ చేద్దాం. 1 + 2 ఎంత 3, 3 + 3 ఎంత 6, 6 + 4 ఎంత 10, 10 డివైడ్ బై ఏం చేయాలి 4 చేయాలి. అవునా? 4 2 జా 8, ఇంకెంత మిగిలింది 20 మిగిలింది కాబట్టి 4 5 జా 20 అంటే 2.5 ఆన్సర్ అవుతుంది. ఎలా చేస్తే ఆన్సర్ వచ్చింది, యాడ్ చేస్తే వచ్చింది. అదంతా చేయకుండా జస్ట్ ఈ ఫార్ములా వేస్తే n+1/2 ఫార్ములా వేస్తే ఈజీగా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ గా కూడా ఇస్తుంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ గా కూడా వస్తుంటాయి కాబట్టి ఇంత బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 31 అని అడిగాడు. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, ఇక్కడ 31 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 31 అని పెట్టాం అనుకోండి, ఆన్సర్ శుద్ధ తప్పు అయిపోతుంది. ఎందుకని, ఈ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, ఫస్ట్ 31 ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ 31 అవుతుంది. కానీ ఇక్కడ ఏమడిగాడు 2 నుంచి 31 మధ్యలో, బోత్ ఇంక్లూజివ్ అంటే ఈ నెంబర్ ను కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే వాటి మధ్యలో ఉండే ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు. వాటి మధ్యలో ఉండే ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలంటే ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ లాస్ట్ ఆడ్ నెంబర్ డివైడెడ్ బై 2 చేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏమవుతుంది 2 ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా, ఈవెన్ నెంబర్ కదా. కాబట్టి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటో చూడండి. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది 3 అవుతుంది. మరి లాస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి 31 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఆడ్ నెంబర్ కదా. కాబట్టి 31 అని రాసుకోండి. డివైడ్ బై ఏం చేయాలి 2 చేయాలి. 31 + 3 అంటే 34 డివైడ్ బై 2 అంటే ఏమవుతుంది 17 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఒకవేళ మీకు నమ్మకం కుదరకపోతే ఏం చేద్దాం అంటే 2 to 7 తీసుకుందాం. 2 to 7 తీసుకుంటే నేను ఏమంటున్నాను, ఫస్ట్ ఆడ్ నెంబర్ అంటే 3, లాస్ట్ ఆడ్ నెంబర్ అంటే 7 డివైడ్ బై ఏమవుతుంది 2 అవుతుంది. 7 + 3 ఎంత 10 డివైడ్ బై 2 అంటే 5 అని నేను ఆన్సర్ చెప్తున్నా. అవునా కాదా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి 3, 5, 7 ఈ 3 యాడ్ చేయండి. 3 + 5 ఎంత 8, 8 + 7 ఎంత 15, 15 డివైడ్ బై 3 ఎంత అవుతుంది 5 అవుతుంది. ఆన్సర్ సరిపోయిందా సరిపోలేదా, సరిపోయింది కదా. సో ఫస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ లాస్ట్ ఆడ్ నెంబర్ డివైడ్ బై 2 చేయాలి. ఎప్పుడు ఇలా ఇచ్చినప్పుడు అనమాట, ఫ్రమ్ 2 అని ఇచ్చినప్పుడు. బోత్ ఇంక్లూజివ్ అని ఇచ్చాడా ఇవ్వలేదా చెక్ చేయండి. ఒకవేళ ఇన్ బిట్వీన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి 2 నుంచి 31 మధ్యలో ఉండే మాత్రమే చెక్ చేయాలన్నమాట. అంటే లాస్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది అప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 to 31 బోత్ ఇంక్లూజివ్ అని ఇవ్వకుండా ఇన్ బిట్వీన్ 2 to 31 అని ఇచ్చాడు అనుకోండి. బిట్వీన్ 2 to 31 ఇస్తే ఏమవుతుంది 3 + 29 డివైడెడ్ బై 2 అవుతుంది. ఎందుకంటే 29 వేసాను, ఎందుకంటే 31 తీసుకోకూడదు, ఎందుకంటే బిట్వీన్ అన్నాడు కాబట్టి. 13 తీసుకోకూడదు, ఎందుకంటే ఈవెన్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏముంది 29 ఉంది కాబట్టి 29 తీసుకున్నాను అనమాట. సో 3 + 29 డివైడ్ బై 2 చేస్తే అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఏమి ఇస్తున్నాడో జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 31? ఆన్సర్ ఏం కాదు, 32 అయితే కాదు. ఎందుకంటే ఇది ఫస్ట్ 31 ఈవెన్ నెంబర్స్ అడగట్లేదు. ఫస్ట్ 31 ఈవెన్ నెంబర్స్ అడగకుండా 2 నుంచి 31 మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు, బోత్ ఇంక్లూజివ్, రైట్? సో దీనికి ఫార్ములా ఏమవుతుందంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ లాస్ట్ ఈవెన్ నెంబర్ డివైడెడ్ బై 2 అవుతుంది. ఫస్ట్ ఈవెన్ నెంబర్ అంతా 2, లాస్ట్ ఈవెన్ నెంబర్ అంతా 30. 31 ఈవెన్ నెంబర్ కాదు కదా, అందుకని 30 తీసుకున్నాం అనమాట. డివైడెడ్ బై 2, 32 డివైడ్ బై 2 అంటే ఎంత? 16. మీకు కాన్ఫిడెన్స్ పెరగడం కోసం ఏం చేద్దామంటే 2 to 8 ఈ నెంబర్స్ మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కుందాం, బోత్ ఇంక్లూజివ్. ఓకేనా? సో బోత్ ఇంక్లూజివ్ కాబట్టి ఫస్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఎంత? 2, లాస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత? 8. డివైడ్ బై ఏం చేయాలి? 2 చేయాలి. అంటే ఏమొస్తుంది? 5 వస్తుంది. అవునా కాదు చెక్ చేద్దాం. 2 + 4 + 6 + 8 డివైడ్ బై ఏం చేయాలి? 1 2 3 4 అవుతుంది కాబట్టి 4 రాయండి. 2 + 4 ఎంత? 6. 6 + 6 ఎంత? 12. 12 + 8 ఎంత? 20. 20 డివైడ్ బై 4 ఏమవుతుంది? 5 అవుతుంది. అంతేనా? 4 1 4 5. సో ఆన్సర్ ఏంటి? 5. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 62 అన్నాడు. 1 నుంచి 62 మధ్య ఉండే ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలి. బోత్ ఇంక్లూజివ్ అంటే 1 and 62ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలన్నమాట. ఓకే, అలాంటప్పుడు యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ లాస్ట్ ఈవెన్ నెంబర్ డివైడ్ బై 2. అంతేనా? ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత? 1 ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఎంత? 2. లాస్ట్ ఈవెన్ నెంబర్ అంటే 62 ఈవెన్ నెంబరే కాబట్టి జస్ట్ డైరెక్ట్గా 62 అని రాసుకోండి. ఒకవేళ ఇది 63 అనుకోండి, అప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటాం అనమాట. ఓకేనా? 2 + 62 డివైడ్ బై 2 అంటే ఏమవుతుంది? 64/2. అంటే ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది? 32 అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 62 బోత్ ఇంక్లూజివ్ అన్నాడు. అంటే ఏమవుతుంది? ఫస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ లాస్ట్ ఆడ్ నెంబర్ డివైడ్ బై 2 అవుతుంది. ఫస్ట్ ఆడ్ నెంబర్ అంతా 1, లాస్ట్ ఆడ్ నెంబర్ అంతా 62 కాదు కదా, 61 తీసుకోవాలి. ఓకేనా? డివైడ్ బై 2 అంటే 62 డివైడ్ బై 2, రైట్? ఆన్సర్ ఏంటి? 31. ఎందుకు సార్ దీనిపైన ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నారంటే ఆన్సర్ తప్పు చేయకూడదు, ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ స్ట్రెస్ పెట్టి ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేస్తున్నాను. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ది యావరేజ్ ఆఫ్ 12 నంబర్స్ ఈజ్ 45. అంటే యావరేజ్ 45. ఇఫ్ ఈచ్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ యాడెడ్ బై 2, అంటే ఒక్కొక్క నెంబర్కి 2 యాడ్ చేస్తే ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్, అంటే కొత్తగా వచ్చే యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. అవునా? ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయకుండా ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఆన్సర్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40 అనే 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 10 + 20 అంటే 30, 30 + 30 అంటే ఎంత? 60, 60 + 40 అంటే ఎంత? 100. 100 డివైడ్ బై ఏం చేయాలి? 1 2 3 4 చేయాలి. అవునా? 100 డివైడ్ బై 4 అంటే ఏమవుతుంది? 25 అవుతుంది. సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 10కి 20కి డిఫరెన్స్ ఎంత? 10. 20కి 30కి డిఫరెన్స్ ఎంత? 10. 30కి 40కి కూడా డిఫరెన్స్ ఎంత? 10. ఇలా కామన్ గా డిఫరెన్స్ ఉంటే ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ డివైడ్ బై 2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 10 + 40 డివైడ్ బై 2 చేసినా సరే ఆన్సర్ అనేది 25నే వస్తుంది. ఓకేనా? ఇది ఒక షార్ట్ కట్. మీకు ఎలా చేసినా సరే యావరేజ్ ఏం వస్తుంది? 25 వస్తుంది. ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెంబర్ కూడా 2 యాడ్ చేయండి. ప్రతి నెంబర్ కూడా 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? 10 + 2 అంటే ఎంత? 12. 20 + 2 అంటే ఎంత? 22. 30 + 2 అంటే ఎంత? 32. 40 + 2 అంటే ఎంత? 42. వీటన్నింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10 కదా. కాబట్టి ఏం చేయొచ్చు అని చెప్పాను? 42 + 12 డివైడ్ బై 2 చేయొచ్చు అని చెప్పాను. అవునా? 42 + 12 అంటే ఎంత? 52 + 2 అంటే 54 డివైడ్ బై 2 అంటే ఏమొస్తుంది? 27 వస్తుంది. అవునా? అంటే ఈ 25 కంటే 27 ఎంత ఎక్కువ? ఏదైతే ఎక్స్ట్రా కలిపామో అంతే ఎక్కువ. అవునా? సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ అదే చేయాలన్నమాట. ది యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్ ఇస్ 45. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ యాడెడ్ బై 2, ఈచ్ నెంబర్ ఈజ్ యాడెడ్ బై 2 కాబట్టి యావరేజ్ కూడా ఏమవుతుంది? 2 యాడ్ చేసేస్తే ఆన్సర్ 47 అని ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? ఇక్కడ యాడ్ చేయమంటే యాడ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయమంటే సబ్ట్రాక్ట్ చేయండి, మల్టిప్లై చేయమంటే మల్టిప్లై చేయండి. ఏది చేయమంటే అది చేసి ఆన్సర్ అనేది ఈజీగా తీసుకురావచ్చు అనమాట. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ది యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్ ఈజ్ 45. ఇఫ్ ఈచ్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2 అన్నాడు. మల్టిప్లైడ్ బై 2 అంటే జస్ట్ 45కి 2తో మల్టిప్లై చేసే ఆన్సర్ ఎంత? 90 అని ఈజీగా చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? ఒకవేళ నమ్మకం కుదరకపోతే 10, 20, 30, 40. 10, 20, 30, 40 లా యావరేజ్ ఎంత? 25, రైట్? ఇప్పుడు ఏం చేద్దాం? ప్రతి నెంబర్ కూడా 2తో మల్టిప్లై చేద్దాం. 20, 40, 60 అండ్ 80 అయింది. అవునా? ఇప్పుడు వీటి యావరేజ్ ఏమవుతుంది? 20, 40, 60, 80 యావరేజ్ ఏమవుతుంది? 80 + 20 100 డివైడ్ బై 2 అవుతుంది. అంటే 50 అయింది, రైట్? ఇప్పుడు ఈ 25కి ఇంటూ 2 చేస్తేనే కదా 50 వస్తుంది. అంతేనా? సో హెన్స్ ప్రూవ్డ్ అనమాట. సో ప్రతి నెంబర్ని మనం 2తో మల్టిప్లై చేస్తే యావరేజ్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే మన ఫైనల్ యావరేజ్ అనేది, లేటెస్ట్ యావరేజ్ అనేది వచ్చేస్తుంది. అవునా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ది యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్ ఇస్ 45 ఇఫ్ ఈచ్ వన్ ఆఫ్ ది నెంబర్స్ ఇస్ సబ్ట్రాక్టెడ్ బై 2 అంటే ఏం చేయాలి? జస్ట్ -2 చేసేయండి. ఆన్సర్ ఏంటి? 43. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేస్తారా? ఈ క్లాస్ లో వెరీ బేసిక్స్ ఆఫ్ యావరేజెస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ లో మేబీ ఒక క్వశ్చన్ రావచ్చు. ఆ క్వశ్చన్ ని మీరు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయాలి. అండ్ ఇప్పుడు ఏదైతే మనం క్లాస్ చెప్పుకున్నామో అదంతా కూడా నెక్స్ట్ క్లాస్ కి ఫౌండేషన్. నెక్స్ట్ క్లాస్ ని ఈ క్లాస్ కి ఎందుకు క్లబ్ చేయట్లేదంటే బుర్ర పాడైపోద్ది కాబట్టి. నాకు మీ మైండ్ ని స్ట్రెస్ చేయడం అస్సలు ఇష్టం లేదు. ఫస్ట్ ఈ వీడియోని కంప్లీట్ చేయండి. కావాలంటే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. నెక్స్ట్ క్లాస్ కి సంసిద్ధంగా ఉంటే అప్పుడు మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు నేను చెప్పిన క్లాస్ అండ్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.